పప్పీలన్నీ అరుస్తున్నాయి. ఏమైందబ్బా అని పోయినాను. అన్నీ ఇక్కడ గుమ్మిగా ఉన్నాయి. ఏదో చూస్తున్నాయి అక్కడ అని చెప్పి నేను అక్కడ పోయి చూస్తే ఇందులో ఉన్న చిన్న పప్పి ఒకటి చచ్చిపోయింది. ఎవరో బండితో తొక్కించిపోయినారు పాపము. పొద్దున పాలు పోస్తే కూడా బాగా ఆడుకుంది, నాతో పాటు ఇంటి వరకు వచ్చింది ఇది. దీన్ని ఇలాగే వదిలేసే బండ్లు తొక్కుతూనే ఉంటాయి. ఇది ముందే మా ఇంటికి మెయిన్ రోడ్డు. మాకు ఇంటి పక్కనే ఖాళీ స్థలం చాలా ఉంది. అందులోనే ఒక గుంత తోగి ఈ పప్పి పిల్లని అందులో బొజ్జబెట్టి మట్టితో బూంచేసినాను. వేరే జంతువులు స్మెల్ బట్టి గుంత తవ్వకుండా పెద్ద పెద్ద రాళ్లతో కప్పేసినాను. పెద్ద పప్పి చిన్న పప్పీలు అన్ని పాపం చనిపోయిన కాడ బ్లడ్ స్మెల్ చూసి ఎక్కడ పూంచినాడు అని చెప్పేసి ఇవి తిరుగులు తిరుగుతున్నాయి. మొత్తానికైతే ఈ చిన్న పప్పు ఉంది కదా, ఇదివే చూపించింది పలానా చోట పూంచినాడని. అన్ని వచ్చి చూస్తున్నాయి. మన ఫ్యామిలీలో కూడా ఎవరైనా మిస్ అయితే మనం ఎంత బాధపడతామో ఈ జంతువులు కూడా అలాగే బాధపడతాయి. మనం చెప్పుకుంటామో ఇవి చెప్పుకోలేవు. బండ్లు కొంచెం స్లోగా నడిపినామంటే మనం సేఫ్గా ఉంటాము. ఇట్లాంటి చిన్న చిన్న ప్రాణాలు పోకుండా కాపాడుకోగలుగుతాము.